హాయ్ అండి అందరికీ. నేను మీ సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వీడి వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ పకోడీ తయారు చేసుకుందామండి. నేను చికెన్ పకోడీ కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నా. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా కదా అండి, ఇలా సన్న సన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు కలుపుకుందామండి. ఏమేమి వేస్తున్నో చూసేయండి. ఇందులోకి ఒక 2 స్పూన్ల శనగపిండి, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ కారం పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చిటికెడు పసుపు, అలానే ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఇలా కలుపుకుంటున్నా అండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులోకి ఆయిల్ వేసుకుంటే మనకి ఆ పిండి అనేది మంచిగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా అండి, చేతికి కొంచెం తడి లేకుండా ఉంది కదా. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకొని ఒక పేస్ట్ లాగా కలుపుకోవాలి. వాటర్ చూసి కలుపుకోండి, ఎందుకంటే ఎవరికైనా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి పోసుకోవాలి. నాకైతే ఒక చిన్న గ్లాస్ పట్టినాయండి. ఇలా మొత్తం కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. నేను చూపించినట్టే కలుపుకోండి. వాటర్ మాత్రం ఎక్కువ అస్సలు పోసుకోవద్దు, మనకి ఆ ముక్కకు అనేది ఆ పేస్ట్ పట్టదండి. నేను చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ అంతా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చికెన్ ఎప్పుడైనా మొత్తం ఒకటేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోండి. మనం ఎప్పుడైనా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే మనకు అనేది ఆ పేస్ట్ మొత్తం ఈవెన్గా మొత్తం కలిసిపోతుంది. నేను చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. ముక్క జ్యూసీగా మంచిగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి డీప్ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ పెట్టుకున్న, ఆయిల్ బాగా వేడైపోయింది. ఇలా పీసెస్ ఒక్కొక్కటి వేసుకోండి. మనం మొత్తం ఒకటేసారి వేసుకుంటే ముద్దలా పడిపోతుందండి. ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ముందుగానే చిన్న చిన్న పీసెస్గా, అలా ఒక్కొక్క పీసెస్ వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ దీన్ని మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. మనకి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే రెండు వైపులా మంచిగా సమానంగా కాలిపోతుందండి. చూడండి ఎలా వచ్చిందో, గోల్డెన్ కలర్ వచ్చింది కదా అండి. ఇప్పుడు మనకు చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టే. ఎలా వచ్చిందో చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఇంతే అండి ఈ వీడియో.